Q1 న్యూస్ కి స్వాగతం. కేటీఆర్ పై రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళండి. దొంగల వెంబడి వకీలు రారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయని తప్పులకు అందరినీ అరెస్ట్ చేశావు అని రఘునందన్ రావు మండిపడ్డారు. నన్ను రోడ్డు మీద ఆపి పట్టుకపోయి ఎమ్మెల్యేని కూడా చూడకుండా కాలు చేతులు పట్టి గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో వారేసారు. ఆ రోజు పోలీసు వాళ్ళు మంచోళ్ళు ఎట్లా అయ్యి ఇవాళ నేను టానాకు రమ్మంటే నాకు వెనకాల 10 మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన. ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అవుతుంది. కేసు లొట్టపీస్ కేసే ఆయే. మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్? ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది. అంటే దాని అర్థమైంది, మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు పోండ్రి. ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు, జైలుకు పోతే ఏమవుతుంది, జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా, యోగా బాగా చేస్తా, ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు, మా నాయనో దిక్కు, మా చెల్లో దిక్కు, మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంపాన పెడుతురు, జైలుకు పోతే ప్రశాంతంగా ఉంటా, గట్టిగా తయారు వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు. పోయిరాండి, మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసిరాండ్రి. ఒక దిక్కేమో తప్పు చేయలేదంటాడు, ఒక దిక్కేమో అవినీతి జరగలేదంటాడు, ఇంకొక దిక్కు మోడీకి, ఈడీకి, బోడీకి దేనికి భయపడ్డా అంటాడు. మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నారు? అవన్న సల్జరం వచ్చినాడు వణికినట్టు వణుకుతుండు. కావాలంటే మా మనోహరాబాద్కి వెళ్ళి ఇద్దరు డాక్టర్లను కూడా పంపిస్తాం. ముందైతే నువ్వు పోలీస్ స్టేషన్కి పోయి చూడు, పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు. దేశం మీద చర్చిస్తా, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరి కడుపునొయ్యాలి. నువ్వు 10 ఏళ్ళు నాసంటి ఎమ్మెల్యేలు. గురుకులంలో ఫుడ్ పాయిజన్, 23 మంది విద్యార్థులకు అస్వస్థత. కరీంనగర్ పట్టణం సర్మాన్ నగర్ లోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 12 గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. ప్రపంచ తెలుగు సమాఖ్యలో సీఎం పేరు మర్చిపోయిన యాంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ చామల. తెలుగు మహాసభల్లో పేరు మర్చిపోయిన యాంకర్ మీద విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనుక ఏదో కుట్ర ఉందని ఆయన అన్నారు. ఎవడయ్యా ఆ తెలుగు మహాసభలు పెట్టింది? తెలుగు మహాసభలు పెట్టిన వాడికి బుద్ధి లేదా? ముఖ్యమంత్రి తెలవని వాళ్ళు యాంకర్ అవుతారా అని ఫైర్ అయ్యారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అనిపిస్తుంది, ఎవడా తెలుగు మహాసభలు పెట్టినోడికి బుద్ధి లేదా? యాంకర్ అనేటోడికి చదువు రాదా? యాంకరింగ్ చేసే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తెలియనోడు యాంకర్ కూడా అవుతాడా? ఇవాళ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం. ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతాడా? దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. బీజేపీ నేతలకు అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసే ముందు బీజేపీ నేత రమేష్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. ప్రియాంక గాంధీపై సామాజిక దాడి చేసిన రమేష్ బితూర్ పై చర్యలు తీసుకున్నారా అని నిలదీశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన మీ నేతలను వదిలేసి బీజేపీ ఆఫీస్ పై దాడి జరిగిందని వారిని అరెస్టు చేయాలని అంటున్నారు. మీకు చేతనైతే రమేష్ ను అరెస్టు చేయండి సవాల్ విసిరారు. బీజేపీ ఆఫీస్ మీద దాడి చేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు బీజేపీ నాయకులు. మరి మహిళలపై ప్రియాంక గాంధీ గారిపై సామాజిక దాడి చేస్తున్న ఆ రమేష్ బిదూర్ అంటోని పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. వాన్ని చెప్పుతో కొట్టేది పక్కన పెట్టి ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇలా ఒక మహిళ పట్ల, మహిళా సమాజం పట్ల మీ ప్రజా ప్రతినిధులకు ఉన్న సోయి ఏందో ఆ రమేష్ని చూస్తే అర్థమవుతున్నది. నిజంగా మీరు మహిళా వ్యతిరేకులే కాదు, ఒక జుగుప్సాకరమైన నాయకులుగా మారిన పరిస్థితి ఆత్మపరిశీలన చేసుకోండి. మళ్ళా సన్నాయి నొక్కులు, మహిళల్ని కించపరిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. ఎలాంటి చర్యలు తీసుకుంది నీ పార్టీ? సస్పెండ్ చేసిందా, లేకపోతే మన క్రమశిక్ష చర్యల కొరకు ఇచ్చిందా అనేది అంటారు. మళ్ళీ పైగా ఈ పొంకనాలు
ఆఫీసుల మీద దాడులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అంటే మరి రమేష్ అంటూని అరెస్ట్ చేయండి. ఏ విధంగా అంటాడు? ఎట్లా అంటాడు? ఎవరి దన్ను చూసుకొని అంటాడు? మీరు ఇదేనా మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చి మహిళల పట్ల మీకున్న అంకితభావం ఇదేనా? మహిళల పట్ల అనుసరిస్తున్న విధానం ఇదేనా? సిగ్గుండాలి కదా కనీసం. అంటే జనగామలో ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించిన బీజేపీ శ్రేణులు అడ్డుకున్న పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. జనతా పార్టీ ఆఫీస్ మీద కాంగ్రెస్ గుండాలు, రేవంత్ రెడ్డి చెంచాగాన్లు కేవలం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ మెప్పు కొరకు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశామని ఏదైతే వాళ్ళు చూసుకుంటున్నారో అది ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులకు ఈ దేశంలో ముచ్చటగా 3 రాష్ట్రాల్లో మీరున్నారు, ముచ్చటగా 3వసారి కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రజలు ఎన్నుకున్నారు. ఈరోజు ఈ దేశంలో 19 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఈరోజు మీ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ విధంగా ఈ హీనమైన చర్య చేస్తే 19 రాష్ట్రాల్లో ఏ విధంగా ఒక్కసారి ఆలోచించుకుంటే నేను నిద్ర పట్టకూడదు. కాంగ్రెస్ గుండాలారా, ఇవి మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. మేము కనుక తలుచుకుంటే మీ కాంగ్రెస్ గాంధీ భవన్ పునాదులతో సహా కలిగిపోతాయి. జాగ్రత్త. ఇలాంటి చర్యలు మానుకోవాలి. ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని ఖండించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ప్రోత్సహించినటువంటి నాయకులను, దాడి చేసిన గుండాలను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ జనగామ శాఖ డిమాండ్ చేస్తుంది. వేతన సవరణ చట్టానికి అనుగుణంగా హెచ్పిసిఎల్ ఇమాంపేట వద్ద పనిచేసే ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు, హెల్పర్లు వేతనాలు పెంచాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు, హెల్పర్లు 2 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించి మాట్లాడారు. రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వెహికల్ ట్రాన్స్పోర్ట్ రవాణా అసోసియేషన్ యాజమాన్యాలు తక్షణమే కార్మికులకు వేతనాలు పెంచాలని కోరారు. కార్మికులు హెచ్పిసిఎల్ వద్ద సమ్మెకు దిగడంతో పెట్రోల్, డీజిల్ రవాణా నిలిచిపోయిందని తెలిపారు. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లకు రోజుకు 1000 రూపాయలు, హెల్పర్లకు రోజుకు 700 రూపాయలు వేతనం ఇవ్వాలని తాము యాజమాన్యాన్ని కోరితే అందుకు ఒప్పుకోలేదని, హెచ్పిసిఎల్ అధికారులు, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు కలిసి కార్మికులను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. యూనియన్ లో పనిచేసే కార్మికులను తొలగిస్తామని యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోందని అన్నారు. తాము 2.5 సంవత్సరాల తర్వాత వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తే ట్యాంకర్ల యజమానులు అంగీకరించకపోవడం వలన తాము సమ్మె చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ భూమి కాపాడుకునేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని విచారణకు ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ 1000 కోట్ల ప్రభుత్వ భూమిని హాంఫర్ట్ చేసిన ఓం నారాయణపై చర్యలు తీసుకుని ప్రభుత్వమే భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలి అని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మాట్లాడుతున్నారు. లంబాడి హక్కుల పోరాట సంఘం LHPS రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్తు భీమనాయక్. లంబాడి హక్కుల పోరాట సంఘం మానుకోట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మానుకోట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న 107 సర్వే నెంబర్లో ఉన్న భూమిని, అది ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిని గత 30 సంవత్సరాలుగా ఒక వ్యాపారవేత్త, ప్రముఖ వ్యాపారవేత్త ఓం నారాయణ గారు 30 సంవత్సరాలుగా ఆక్రమించుకొని ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము ప్రతి నెల ఆ భూమి మీద చుట్టూ భక్తులు లక్షలాదిగా తరలివచ్చే ఐనవోలు మల్లికార్జున స్వామి వారి జాతరకు సంబంధించి ఏర్పాట్లపై ఈ రోజు ఆలయ ప్రాంగణంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత IPS అధికారి శ్రీ KR నాగరాజు గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ లో గౌరవ అటవీ, దేవాలయ, ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు
శ్రీమతి కొండా సురేఖ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో వరంగల్ కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, టెస్క్వాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తనాజీ వాకాడే తదితరులు పాల్గొన్నారు. నేను కోఆర్డినేషన్ చేసి ఈవో గారితో అక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ వాళ్ళకు లీజ్ ఇవ్వడమా లీజ్ తీసుకోవడమా అది ఉంటుంది కాబట్టి అది మెయిన్ ఇంపార్టెంట్. డీసీపీ గారు చెప్తున్నట్టుగా స్నానాల గది కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితులలో మనం న్యూస్ చూస్తాం, అమ్మాయిల హాస్టల్లో వెరీ బ్యాడ్ టాక్సిక్ సిచ్యువేషన్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా స్నానం. వన్యప్రాణులను దగ్గర నుంచి చూసేలా అటవీ శాఖ సఫారీ రైడ్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవి వాటిని ఇబ్బంది పెట్టేలా ఉంటే మాత్రం అధికారులు ఒప్పుకోరు. మహారాష్ట్రలోని ఉమ్రేడ్, పౌని, కర్హండ్ల వన్యప్రాణుల అభయారణ్యంలో పిల్లలతో ఉన్న పులిని 4-5 సఫారీ వాహనాలు చుట్టుముట్టాయి. దీంతో పులి భయాందోళనకు గురైంది. ఈ వీడియో వైరల్ అవడంతో అధికారులను సస్పెండ్ చేశారు. ఎంహెచ్ హైకోర్టు కూడా విచారణకు ఆదేశించింది. చూసారు కదండి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ Prime One News.